అందరికీ ఎలా మంచి బిస్కెట్లు చేసుకుందామా? పిల్లలకి పెద్దవాళ్ళకి అందరంగా ఇష్టంగా తినొచ్చు బిస్కెట్ చేసుకుందామండి. అవి ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. దానికోసమై నేను ఒక కప్పు ఇదిగోండి ఒక గ్లాస్ తీసుకున్నానండి. మైదా పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లోకి పంచదారండి చాలు. నేను ఇంకా చూసారా హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగానే వేసాను. దీంట్లో వేసేసుకుందాం, పొడి చేసుకుందాం దాన్ని అండి. మనము పంచదార మెత్తగా పొడి చేసుకున్నాము, అది దీంట్లో కలిపేద్దాము. కొంచెం తినేది సాల్ట్ అండి, ఉప్పు, కొంచెం వంట సోడా, ఇదిగో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుందామండి. వేసుకుంటూ కలుపుకుందాం ముద్దగా. నెయ్యి వేసుకున్నాక బాగా నీళ్ళు వాటర్ మట్టికి పోయవాదనండి. వాటర్ పోయకుండే నేతి మీనే మనం శుభ్రంగా కలుపుకుందాం. పిల్లలకి పెట్టుకునేది కదండి, బలమైంది కదా, అందుకని చెబుతున్నాను. వేసుకుందాం. మనకి ఏ కాడికి నేతి మీనే కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి కుక్కీస్. ఇంకా కలుపుకుందాక కట్టె పడుతుందండి. కలుపుకుందాం. ఇలా కలుపుకుందాము. ఎందుకంటే మరీ ముద్దకు కలుపువాకండి. మరీ ముద్దకు కలిపితే మనకి బిస్కెట్లు సరిగా రావు, అందుకని చెబుతున్నాను. ఈ మాత్రం కలుపుకుంటే చాలు. ఇంక మనం చేసుకుందాం. వేడికిచ్చుకొని ఉప్పు వేసానండి. ఒక 5 నిమిషాలు అంతలోకి ఇది వేడెక్కుతుంది ఉప్పు. మనం అంతలోకి బిస్కెట్ తయారు చేసుకుందాం. తీసుకున్నానండి, ఈ పీట మీద పెట్టుకున్నాను. మొత్తం తీసేసుకున్నాను ముద్ద. చూసారా, ఇలా మనకి కొట్టుకుంటూ ఉండాలండి. అప్పుడు మందం లేకుండా పలసగా వచ్చేస్తుంది. మేమైతే అసలు కేజీలు కదండి, 2-3 కేజీలు 4-5 నుండి పొయ్యి పెట్టుకొని చేసుకుంటాం. బిళ్ళ వంటి అసలు మరీ పలసగా కాకుండా మరీ మందం కాకుండా చేసుకోవాలండి. చేతులు కట్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో, బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నీట్తో చేసినాయి కదా, చాలా బాగుంటాయి. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. నీరు వేసుకొని పెట్టుకోవాలండి కొంచెం. ఇంకా మనం దాని మీద బిస్కెట్లు పెట్టేసుకుందాం. ఇంకన్నీ అలానే బిస్కెట్లు వద్దంటున్నారండి, అందుకని రౌండీ చేయమ్మా అంటున్నారు. చేసేస్తాను. ఇలాంటి చేసేసాను. దాంట్లో పెట్టేసుకుందాం. ఆడ గిన్నె కూడా వేడెక్కింది, తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుందాం. కూడా వేడెక్కింది కదండి, ఇంకా దాంట్లో పెట్టేసుకుందాం. అది ప్లేట్ పెట్టేసుకోవాలి. తీసేసానండి. ఇగో ఎడ పెట్టాను. కలర్ పైన కూడా మంచి కలర్ రావాలని పైన ప్లేట్ పెట్టి దాని మీద పోసానండి, ఉప్పు పోసాను. అందుకని పైన కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. కొంచెం చల్లారాలండి, కాలిపోతున్నాయి. కొంచెం చల్లారాక మీకు చూపించేస్తాను వీడియో. ఇది పైన అండి నేను పిచ్చి పొరపాటు చేశానని చెప్పే కదా, ఉప్పు పోసానండి ప్లేట్లో పెట్టి, అందుకని ఇలా వచ్చింది. కింద పాటు ఇదండి. బిస్కెట్లు అయితే బాగానే వచ్చినాయి, టేస్ట్కి అయితే బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. బిస్కెట్లు అన్నీ బాగానే వచ్చినాయండి. ఒక్క మిస్టేక్ ఏం చేశానంటే దాని మీద మూత మీద ఇసుక పోసాను, అదే ఈ ఉప్పు పోసాను. ఉప్పు పోసే వరకు పైన ఏమో నలుపు వచ్చేసింది. నలుపు అని మరీ నలుపు కాదు, చాక్లెట్ కలర్ వచ్చేసింది. కింద పక్క వచ్చేసరికి మంచి కలర్, అదిగో మంచి కలర్ వచ్చిందండి. బిస్కెట్లు సూపర్ కలర్ వచ్చినాయి. ఇగో చూడండి, కావాలైతే కనీసం ఏ మార్పు లేదు, ఒక కింద పక్కే తేడా పడింది, అంత పక్క ఏమి లేదండి, అంతా బాగానే ఉంది. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో మీకు చూపించేసా కదా, కానీ నేను చేసిన మిస్టేక్ మట్టుకి మీరు చేయవాకండి. దాని మీద ఉప్పు పోసి పట్టే మాకు అలా వచ్చేసింది. ఉప్పు మట్టికి పోయొద్దు, ఎందుకంటే చల్లారాక ఇది ఎలా ఉందో ఏందో మీకు చూపించేస్తాను. చల్లారితే చాలండి. ఇదిగో ఇప్పటికే చూడు మనకి బాగా వచ్చినాయండి, ఎందుకన్నా కాలిపోతున్నాయి. కొద్దిగా చల్లారాక మీకు చూపించేస్తాను. చూడండి, చూసారా
బిస్కెట్లు అన్నీ బాగానే వచ్చినాయండి. ఒక తప్పు తగిలింది అంతేను, అంతప్పకి ఏమీ లేదు. నిజం చెబుతున్నానండి, ఎంత బాగున్నాయోను, చాలా బాగున్నాయి. సూపర్గా వచ్చినాయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు. రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను. సర్దుకుందామండి. ఎవరిని వచ్చినప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నిజం చెబుతున్నానండి, ఎంత బాగుంటాయోనో ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. అంతలోకి ఇవి ఎంజాయ్ చేస్తాము. నిజం చెబుతున్నాను, అబద్ధం వచ్చేవాళ్ళు చాలా బాగా వచ్చినాయి. బిస్కెట్ మటుకు సూపర్గా వచ్చినాయండి. అదే చెబుతున్నా కదండి, ఒక మిస్టేక్ చేసాను. ఇది తిన్నానండి, ఒకరు కొరుక్కున్నాను, అందుకని చెబుతున్నాను. చిన్న పొరపాటుకి ఎంత మనకి బాధ అనిపించిందో, కానీ బిస్కెట్లు అయితే బాగున్నాయండి. టేస్ట్ సూపరు. చూసారా బిస్కెట్లు ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.